హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు అనేది ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ప్రైమర్ అనేది మిక్స్ చేస్తున్నాము. అయితే ఇది ఎలా కలుపుకోవాలనేది ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. అయితే మన ఛానల్ కొత్తగా మొన్ననే స్టార్ట్ చేసామండి. కొద్దిగా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ, అయితే పెయింటింగ్ సంబంధించిన చిన్న చిన్న విషయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో స్టార్ట్ చేశానండి. అయితే ఫస్ట్ ప్రైమర్ అనేది క్యాప్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ప్రైమర్ క్యాప్కి అనేది పెయింట్ అనేది ఉంటుంది. దాన్నంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం దానికి ఎంత వాటర్ పడుతుంది అనేది కొత్తగా చేసే వాళ్ళకైతే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుందండి. వాటర్ ఎక్కువ కలిపేయడం లాంటిది, పెయింట్ అనేది లూజ్ కావడం లాంటిది ఉంటుంది. దాన్ని ఎట్లా చేయాలంటే ఫస్ట్ బకెట్ అనేది మిక్స్ చేసుకోవాలి. అటు ఇటు ఇంకో బకెట్ తీసుకొని అనేది మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బకెట్ అనేది లోపల చాలా రోజులు పెయింట్ పెట్టి ఉంటుంది కాబట్టి దానికి బకెట్ సైడ్ మొత్తం పెయింట్ అనేది ఒక లేయర్ లాగా పట్టుకొని ఉంటుందండి. అయితే దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ పోసుకొని దాని తర్వాత చేయితోటి అనేది మిక్స్ చేసుకోవాలండి. నీట్గా సైడ్కున్న పెయింట్ అనేది మొత్తం క్లియర్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ బకెట్లో ఆ బకెట్లో పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఇలా పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత సేమ్ అదే మాదిరి ఈ బకెట్లో కూడా నీట్గా తీసుకోవాలండి. 1/2 ఇంచ్ మందంతో ఒక లేయర్లా ఉంటుంది బకెట్ అన్నమాట. పెయింట్ అయినా సరే అండి మొత్తం చేతితోటే కలుపుకోవాలి. మిక్సింగ్ అనేది సైడ్కు ఉండే కలర్ అనేది ఏమవుతుందంటే అలాగే ఉండిపోతుంది. ప్రైమర్ అయినా పెయింట్ అయినా అప్పుడు మిక్సింగ్ కరెక్ట్ కాగా అనేది ఆ కలర్ అనేది షేడ్ అవుతుంది. థిక్ కలరు, లైట్ కలర్ అనేది షేడ్ అవుతుందండి. కావున ఎప్పుడైనా చేతితోటే మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దాంతోపాటు మనకు పెయింట్ అనేది ఎంతవరకు చిక్కగా ఉన్నదనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. అదే మనం చేయి పెట్టకుండా వాటర్ పోసి అటు ఇటు కొట్టామంటే లూజ్ అయిందా, అది చిక్కగా ఉందా అనేది మనకు అర్థం కాదండి. పైకి కనపడనీకి చిక్కగా ఉంటుంది కానీ వాటర్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా చేయబట్టే మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 బకెట్లు అనేది మిక్స్ కొట్టుకోవాలండి. అటు ఇటు మిక్స్ కొట్టుకున్న తర్వాత వాటర్ అనేది దాన్ని చూసుకొని మనం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 2 సార్లు మిక్స్ చేసుకొని అలా నాకు మాత్రం ఒక 2 మగ్గులు 3 మగ్గులు ఫస్ట్తో 4-5 మగ్గులు పట్టినాయండి వాటరు. పోసుకున్న తర్వాత అటు ఇటు మంచిగా మిక్స్ చేసాము. ఇలా మిక్స్ చేసుకోవాలండి. అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత బ్రష్ తోటి ఒక బ్రష్, ఒక రూలర్ సెట్ అండి. అది అనేది ఖచ్చితంగా ఉండాలి పెయింటింగ్ వేయడానికి. ఎందుకంటే ఉంటేనే పని అనేది ఈజీ అయిపోతుంది. ఇలా కంప్లీట్ అయిపోయింది.